चीफ मिनिस्टर रेवंत रेड्डी ने एमएलसी चुनाव में तेलंगाना की अहम अपोजिशन के रवैये पर सवाल खड़े किए। उनका कहना है कि ग्रेजुएट एमएलसी चुनाव में कांग्रेस और बीजेपी के उम्मीदवार ही मुकाबला कर रहे हैं और हरीश राव, केटीआर, कविता कह रहे हैं कि लोग कांग्रेस को शिकस्त दें। उन्होंने पूछा कि बीआरएस लीडर किसको जितवाने वोट मांग रहे हैं और केसीआर, केटीआर, हरीश, कविता ये बताएं कि वो एमएलसी इंतखाबात में किसको वोट देंगे। बीआरएस గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం। ఇయాల ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు। కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు। మరి నేను ఈ వేదిక మీద నుంచి పట్టభద్రులను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు, మంచిదే, మీ కోపం, మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు, కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా।